నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, వెంకట్ బల్మూర్ పేరు పరిపాలించింది పార్టీ. అది అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన వెలువడినప్పటికీ కూడా ఆ అభ్యర్థులకు సంబంధించి మీరు తయారైపోయి అప్లికేషన్ ఫామ్ తయారు చేసుకోండి, ఈ రోజు రేపటికల్లా నామినేషన్ వేయాల్సిందంటే కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే వెంకట్ బల్మూర్ నాకు వ్యక్తిగతంగా సుమారుగా 8-9 సంవత్సరాల నుంచి తెలుసు, పరిచయం ఉన్న వ్యక్తి ఆయన. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒకప్పటి ఉద్యమకారులు, మా ఉద్యమ అన్నలందరూ కూడా ఏ రకంగా అయితే పోరాడిన ఉస్మానియా వేదికగా ఆ తర్వాత 10 సంవత్సరాల పాటుగా అదే తరీకాల ఉద్యమం చేపట్టిండు. అదే తరీకాల ఉద్యమం చేపట్టి అనేక జైలు జీవితాలు, ఒక్కోసారి అయితే పోలీసు నిర్బంధాల మధ్య పోలీసులు దాడి చేస్తే ఈ పక్కటి ఎముకలు కూడా విరిగిపోయి హాస్పిటల్ పాలైపోయిన పరిస్థితి కూడా ఉన్నది. ఎవరు ధైర్యం చేయలేరు. హుజరాబాద్ ఉప ఎన్నికలు వస్తే ఎవరు కూడా ముందుకు వచ్చి నేను పోటీ చేస్తాను ధైర్యం చేయలేరు. కానీ తనకు తెలుసు అక్కడ ఓడిపోతానని కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రయోగిస్తుందని కానీ రకరకాలుగా ఆయనకు అన్నీ తెలుసు. అయినప్పటికీ నేను ధైర్యం చేసి నేను వెళ్తా, నేను పోటీ చేస్తా, కాంగ్రెస్ పార్టీ కోసం నేను సైతం ముందుకు వెళ్తా అని చెప్పి ముందుకు వెళ్ళి పోటీ చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే 10 సంవత్సరాల పాటుగా ఆయన చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఆయన చేపట్టినటువంటి పోరాటాలు కావచ్చు, దానికి అన్నిటికీ కూడా మనం ఒక రకంగా బేరీజ్ వేయలేం. కరోనా సందర్భంలో కూడా చాలా తీవ్రమైన ఉద్యమం చేపట్టి సోషల్ మీడియాని కాంగ్రెస్ పార్టీలో ఒక ఉద్యమం రాకు కూడా చేపట్టవచ్చు, ఒక ఉద్యమాన్ని కూడా నడిపించవచ్చు సోషల్ మీడియా ద్వారా అని చెప్పి చెప్పిన ఒకే ఒక వ్యక్తి వెంకట్ బల్మూర్. నిరుద్యోగులు ఒక రకంగా ఉద్యమాలు చెప్పి రోడ్లు ఎక్కితే అలా ఎక్కకున్నా పర్వాలేదు, సోషల్ మీడియా ద్వారా మనం ఉద్యమం చేద్దామని చెప్పి ఉద్యమం చేసిన వ్యక్తి వెంకట్ బల్మూర్. ఎందుకంటున్నా అంటే కరోనా సందర్భంలో కూడా ఎగ్జాములు పెడతానని చెప్పి రకరకాలుగా ప్రకటించి ఒక రకంగా ఒక నిర్దేశం లేదు ప్రభుత్వానికి, విద్య పట్ల ఒక ప్రణాళిక కానీ ఒక నిర్దేశమైన దూరచూపు కానీ ఎటువంటి లేకుండా 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా కరోనా విషయంలోకి వస్తే కనుక ఎగ్జాములు పెడతామని రకరకాలుగా మాట్లాడినప్పుడు కూడా అది కార్యరూపం దాల్చలేకపోయింది. సో ఆ సిచ్యువేషన్లో విద్యార్థులకు అండగా నిలిచిన వ్యక్తి వెంకట్ బల్మూర్. ఆ తర్వాత ఇటీవల కాలంలో మీరు గమనిస్తే కనుక హుజరాబాద్లో ఒక పేపర్ లీక్, ఎస్ఎస్సి పేపర్ లీక్ అంశం గుర్తుంది కదా అందరికీ. ఏది బండి సంజయ్ చేసినాను, ఒక ఆయన లేదు కాంగ్రెస్లో చేసిరు, బీఆర్ఎస్ రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు. సో మొత్తం మీద ఈ రాజకీయ లబ్ధి కోసం ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఆడినటువంటి ఈ ఆటలో పావైనటువంటి అక్కడ విద్యార్థి అండగా నిలిచి ఆ విద్యార్థికి ఎగ్జాములు రాయించి కోట్ల చుట్టూ తిరిగి ఆ విద్యార్థికి రిజల్ట్ ఇప్పించి ఈరోజు ఆ విద్యార్థి చదువుకునే రకంగా ఆయన యొక్క ఉజ్వల భవిష్యత్తుకి తోడ్పాటు ఇచ్చిన వ్యక్తి వెంకట్ బల్మూర్. అంటే ఆయన వ్యక్తిగతంగా నాకు పరిచయమనో ఏ రకంగా కాదు, ఒక్కసారి మీరే గమనించుర్రి. నిజంగా ఆయన పోరాటానికి ఎమ్మెల్యే టికెట్ రావాల్సింది, కానీ ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజకీయ ఈక్వేషన్స్ మేరకు ఆయన టికెట్ కూడా త్యాగం చేసిండు. సో ఇట్లా అనేక మార్లు కూడా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్గా, కాంగ్రెస్ పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తగా, రాహుల్ గాంధీ సైనికుడిగా ఆయన పనిచేసిన విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏమంటున్నా అంటే రాజకీయాల్లో ఇటువంటి యువకులు రావాలి, ఆయన్ను ఆదర్శంగా ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని వీళ్ళందరూ యువకులు వచ్చి నిజంగా మీ పోరాటాలు, మీ ఉద్యమాలు ఈ రకం కొనసాగేది ప్రజల కోసం, ప్రజలు మిమ్మల్ని లీడర్లు చేస్తారు. వెంకట్ బల్మూర్ నిజంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందానంటే నిజంగా ఒక రకంగా చెప్పండి నాకు తెలిసిన మేరకు అయితే అంతటి స్థాయిలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినప్పటికీ ఒక కార్యకర్త నుంచి వచ్చి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా అయింది, ఆ తర్వాత 2వసారి రాష్ట్ర అధ్యక్షుడిగా, తర్వాత ఇప్పుడు ఉద్యమాలు చేపట్టి ప్రజల ఆయన నాయకుని చేసింది తప్ప ఎవరు కూడా నాయకుని చేసింది కాదు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీల విషయం అదే, మాల మహానాడు పేరిట ఉద్యమాలు చేపట్టి ఆయన పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆ తర్వాత జాతికి సంబంధించి అనేక ఉద్యమాలు చేపట్టినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. ఆయన కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మామలు తాతలు తండ్రులు ఎవరు కూడా పొలిటికల్ రాజకీయాలకు వచ్చి పెద్దగా సాధించిందేం లేదు. వాళ్ళకు వచ్చింది ఎమ్మెల్సీ పదవే కావచ్చు, మీరు అనుకోవచ్చు అరే ఎమ్మెల్సీగా వాళ్ళకు వచ్చిందేమన్నా మినిస్టర్ వచ్చిందా లేకపోతే ఇంకేమైనా వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆ ఎమ్మెల్సీ పదవి కోసం అనేక మంది కొట్లాడుతున్న వాళ్ళు వీళ్ళకి ప్రియారిటీ వచ్చిందనంటే ప్రజలే వాళ్ళ లీడర్లు చేసిర్రు, ఇక్కడ వెంకట బల్మూర్గా అద్దంకి దయాకర్ని కానీ. సో యువకులు రాజకీయాలకు రావాలి, రాజకీయాలు అనగానే ఏమైపోయిందంటే అది రొచ్చురవై అలా పోతే మనం పరేషాన్ అయిపోతాం, అది ఉద్యమాలు చేయాలంటారు, కొట్లాట్లు పైసలు కావాలి, రకరకాల నానా హైరాన్ ఉంటుంది అనుకుంటాం. కానీ బేసిక్గా అంతా కూడా ఆలోచన విధానం బట్టే, మనం ఇచ్చే ఆలోచన విధానం బట్టే ఉంటుంది. ఇప్పుడు ఏ రోజుల్లో రాజకీయాలు డెఫినెట్గా డబ్బు ప్రమేయం అయింది, కానీ నిజంగా డబ్బే ఎప్పటికి గెలుస్తుంది అంటే ఈటెల రాజేందర్ హుజరాబాద్ ఎట్లా గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం లారీల కొద్ది డబ్బులు డంప్ చేసినా కూడా ఈటెల రాజేందర్ గెలవలేదా? మునుగోట్లు ఎట్లయింది, ఎన్ని డబ్బులు డంప్ చేసిర్రు, ఆఖరికి వస్తే చేసి ప్రజలు తీర్పు ఇవ్వాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తీర్పులు ఇచ్చారు. దుబాకలు ఏమైంది, మొన్న అసెంబ్లీ ఎన్నికలు ఏమైంది, కొన్ని వేల కోట్ల రూపాయలు డంప్ చేసినప్పటికీ కామారెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్. కేసీఆర్ సైతం లాంటి ఓడించారు, డబ్బులు రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇద్దరు కూడా ఎంత ప్రమేయం చేసినా, ఎంత డబ్బు ప్రవాహం చూపించినా వాళ్ళిద్దరు ఒకటే అక్కడ కాటిపల్లి వెంకటరమణ గెలిపించారు. సో యువకులు రాజకీయాల్లోకి రావాలి డెఫినెట్గా. రాజకీయం అంటేనే ప్రతి దాంట్లో కూడా
ఒక ఏమంటారు అవసరంగా ప్రతి దాంట్లో కూడా ఒక డెఫినెట్గా అదొక అంశంగా జోడించాల్సిన అవసరం ఉంది. సో యువకులు రాజకీయాలకు రావాలి. రేపటి తరం మొత్తం కూడా యువకులదే ఆదర్శంగా వెంకట్ బల్మూరిని అద్దంకి దయాకరణ తీసుకుందాం. డెఫినెట్గా ఆ దిశగా అందరికి కూడా అవకాశాలు దొరుకుతాయని కూడా ఆశిద్దాం. రైట్, ఇక ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం. ఇక మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి గతంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పశువులలో కూడా స్కామ్ చేసినట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి. పశువులలో కూడా గొర్రెల కాడ స్కామే, సాపల కాడ స్కామే, బర్రెల మంచే కాడ స్కామే, ఇష్టానుసారంగా స్కాములు చేసిందట. ఆ స్కాములు ఒక్కొక్కరిగా బయట పెట్టేందుకు ఏసీబీ నజర్ పెట్టిందట. ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ దృష్టి పెట్టే విధంగా ఆదేశాలు కూడా జారీ చేసిందట. ఎస్, ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలకు సంబంధించి విశేషంగా ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు హెడ్లైన్స్ విషయానికి వస్తే, హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం. ఇక స్టార్టప్ ర్యాంకుల్లో 2వ కేటగిరీలో తెలంగాణ. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి. ఇక అయోవాలో ట్రంప్ జయబేరి, రిపబ్లికన్ ప్రైమరీలో 51% ఓట్లు. పోటీ నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి ఇక మాజీ అధ్యక్షుడికి మద్దతిస్తారని వెల్లడి. ఇక 4 అటవీ అధికారుల సస్పెన్షన్, 2 పుల్ల మృత్యువాత నేపథ్యంలో వేటు, అధికార నిర్లక్ష్యమే ఘటనలకు కారణమని సీఎఫ్ నివేదిక. ఈనాడు కథనానికి స్పందన. ఇక తమ్మినేని వీరభద్రానికి తీవ్ర అస్వస్థత, విషమంగా ఆరోగ్యం, ఏఐజీలో చికిత్స. ఇక పన్నుల ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికే, గతంలో పన్నుల విధానంలో అర్థమయ్యేది కాదు. ఇక జిఎస్టీతో వ్యవస్థ సులభతరం, 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. మోదీ గారు ఎక్కడ లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో ప్రధాని మోదీ అట. ఆయన ఏమంటాడు, జిఎస్టీ అనేది చాలా మంచిది, అన్నిటిలో ఆ మేటి జిఎస్టీ అని చెప్తున్నారు. ప్రజలు ఇప్పటికన్నా జిఎస్టీ ప్రయోగించి జిఎస్టీ అమలు పరిచినటువంటి ఈ రోజు వరకు కూడా జిఎస్టీ అంటే అర్థమైందా ఎవరికన్నా? అడ్డగోలు రేట్లు పెరిగిన ప్రతిదానికి జిఎస్టీ అని చెప్పి. ఇక నేడు జలశక్తి కీలక భేటీ. తర్వాత విస్తృత స్థాయి ధర్మాసనానికి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విభిన్న తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఇక షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు. ఇక విధుల్లో ఉన్న విశ్రాంతాధికారుల వివరాలు ఇవ్వండి. తర్వాత రంగంలోకి ఏసీబీ. అయితే ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఇంకా కూడా విధుల్లో కొనసాగుతున్నటువంటి గత ప్రభుత్వం హయాం ఉన్నదో ఆ రిటైర్డ్ ఉద్యోగస్తులందరి యొక్క లిస్ట్ ఇవ్వాలని చెప్పి సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే సుమిత్ జిగేల్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో 27వ ర్యాంకర్ ఒబ్లిక్ పై సంచలన విజయం. ఇక గ్రాండ్ స్లామ్లో సీడెడ్ ఓడించిన 2వ భారతీయుడు, ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టి కరిపించి 2వ రౌండ్కు. ఇక రిటైర్డ్కు మంగళం, పోస్టుల్లో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించే ఛాన్స్. రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, జాబితా నేటి సాయంత్రంలోగా ఇవ్వండి, అన్ని శాఖలకు సీఎస్ ఉత్తర్వులు. ఇక నేను ఒరిజినల్, కేటీఆర్ డూప్లికేట్, ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది. మన హైదరాబాద్కు మరే నగరం సాటిరాదు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు సాధిస్తాం. బీజేపీ 3వ స్థానమే. మోదీకి కౌంట్డౌన్ షురు. అయోధ్య భద్రాద్రి తేడా లేదు. దేవుడితో రాజకీయాల. ప్రతిపక్షంలో 20 ఏళ్ళు ఉన్న అనుభవంతో సుపరిపాలన అందిస్తా. దావోస్లో మీడియాతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అయితే మొత్తంలో మీరు గమనిస్తే కనుక ఈ వ్యక్తి పేరు జయేష్ రంజన్. గతంలో కేటీఆర్ గారు ఈ స్థాయిలో దావోస్ పర్యటనలు, కంపెనీల పెట్టుబడులు రకరకాలుగా ఆయన సాధించగలిగిన పురోగతి అని దాంట్లో కీలకమైన పాత్ర ఈ వ్యక్తిది. ఈ పాయింట్ అవుట్ చేసిన వ్యక్తిని నెంబర్ 1 పొజిషన్. సో కేటీఆర్ గారు ఎవరినైతే వెంట వేసుకొని అన్ని రకాలుగా ప్రగతి సాధించడం, ప్రగతి ముందుకు తీసుకెళ్ళమని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారో ఆ వ్యక్తి జయేష్ రంజన్. ఆయన ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వంతో కూడా కలిసే ఉన్నాడు. అంటే ఇక్కడ క్రెడిట్ ఎవరిది? రాజకీయ పార్టీలది, రాజకీయ నాయకులది, లేకుంటే మంత్రులది కాదు, ఆయన క్రెడిట్. సో ఆయన మరోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో వెంట వెళ్ళి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రికి తోడ్పాటును అందిస్తున్నాడు. ఇక చంద్రబాబు కేసు విస్తృత ధర్మాసనానికి. స్కిల్ కేసులను 17A వర్తింపజేయడంపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు. చీఫ్ జస్టిస్కు నివేదిస్తూ నిర్ణయం. 17A వర్తిస్తుంది. కేసు అక్రమం, ముందస్తు అనుమతి తప్పనిసరి అంటున్న జస్టిస్ బోస్. ఇక పాత నేరాలకు వర్తించిందని జస్టిస్ త్రివేది. ఇక ఏఐసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల. ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. ఇక 2 రోజుల్లో 60 భేటీలు. తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యం. దావోస్లో సీఎం రేవంత్ బిజీ.
ఇక అద్దంకి బల్మురి ఖరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు. ఇక ఎగిరే పతంగం తెగే ప్రాణం. రాష్ట్రంలో వేరువేరు ఘటనలో 4 వ్యక్తులు దుర్మరణం. విద్యుద్ఘాతంతో ఇద్దరు భవనంపై నుంచి పడి 4 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9 మంది. ఆఖరికి వస్తే పతంగుల కారణంగా కూడా సంక్రాంతి వేడుకలలో కూడా అక్కడ ఏమంటారు అపశృతి చోటు చేసుకొని 9 మంది మరణించారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మాంజా దారం తగిలి. ఇక్కడ ఉన్న మరొక వ్యక్తి మేడ్చల్ జిల్లా గట్కేసరంలో మాంజాతో వాహనదారుడి మెడకు అయిన గాయం. అక్కడ మనం ఈ ప్యాట్నీ సెంటర్ నుంచి జేవిఎస్ టువర్డ్స్ వెళ్తుంటే అక్కడ ఏంటిది మన గ్రౌండ్ జింకాన గ్రౌండ్లో పతంగులు ఎగరేసిన దారాలు కూడా రోడ్డు పొంట మెయిన్ రోడ్ పడి ఉన్నాయి. వాహనదారులకు అనేక ఇబ్బందులు, అంటే కార్ల మీద పోతుండే దారాలు తట్టుకొని ఇట్లా కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి. ఎందుకంటే అవి ఈజీగా తెగవు, చేయి బట్టి మనం తెంపుదామని ప్రయత్నం చేసినా కూడా చేతి తెగిపోద్ది తప్ప తెగవు. సో అటువంటి మాంజా ఉపయోగం కారణంగా చాలామంది ఇక్కడ చూడండి మెడ ఎట్లా కట్ అయిందో, తన మెడే కట్ అయిపోయింది. మొన్న ఒక ఆర్మీ జవాన్ లంగర్ హౌస్ మీద చనిపోయింది డైరెక్ట్గా మెడ తెగిపోయి. ఇక వెంటిలేటర్పై తమ్మినేని వీరభద్రం. ఉదయాన్నే గుండెపోటు, ఖమ్మంలో వైద్యం, అనంతరం హైదరాబాద్ ఏఐజీకి తరలింపు. పరిస్థితి విషయం చికిత్స అందిస్తున్న వెల్లడించిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు. చాలా విషమంగా ఉందండి తమ్మినేని గారి ఆరోగ్యం. ఇక సర్పంచ్లకు పెండింగ్ బిల్లుల సమస్య. మా హయాంలో కరోనాతో కొంత కింద మీద అయింది. సర్పంచ్ తరఫున గొంతు విప్పుతాం, ఆ బాధ్యతలు మేము తీసుకుంటామన్న కేటీఆర్ గారి భాషలే మనం మాట్లాడదాం. దయ్యాలు వేదాలు వల్లించినట్టేనా మీకు? అంటే ఏంటిది? దయ్యాలే వేదాలు చెప్తాయట. సో వీళ్ళు సర్పంచులు ఆగం పట్టించిందే వీళ్ళు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటే మాట్లాడకుండా, నోరు మెదపకుండా, ఆత్మహత్య చేసుకున్న నోరు మెదపకుండా గుమ్మనంగా కూర్చున్నటువంటి ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షాలకు రాగానే ఏమంటుంది? ఈ సర్పంచులు మేము ఆదుకుంటాం, మేము నోరు ఇప్పుతాం. మీరు నోరు కాదు, గతంలో నోట్లు ఇప్పే ఉంటే వాళ్ళకి సమస్య ఉండేదే కాదు కదా. దయ్యాలు వేదాలు వల్లించని చెప్పి కేటీఆర్ భాష మనం మాట్లాడి దానికి ఉదాహరణ ఇది. ఇక విచారణకు రండి కుదరదు, విచారణకు రండి అని కవితను అడిగితే కుదరదని కవిత సమాధానం ఇచ్చిందట. ఒక్కరోజు గడువుతో పిలిచిన ఈడీ కుదరదని చెప్పిన ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం కేసులో మళ్ళీ కదలిక. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు. ప్రభుత్వంలో చర్చించిన నిర్ణయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ది కీలక పాత్ర అన్న గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక గొర్రెల పంపిణీ అవినీతి కేసు, ఏసీబీ దూకుడు. ఫైళ్ల మాయం కేసును కలిపి ఒక్కటిగా దర్యాప్తు. త్వరలో పలువురికి తాకీదులు. ఎవరు? గొర్రె శాఖ మంత్రి ఎవరు? ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క గుట్టు రట్టుగా పోతుందట. ఇక అధర్మంగా వస్తే రాముడు తీసుకోవద్దన్నారు. కొందరు అధికారులు దీన్ని గుర్తుంచుకోవాలి. సుపరిపాలనకు రామరాజ్యమే మనకు ప్రేరణ. సుపరిపాలనకు నాసిన్ సరికొత్త కేంద్రం. ఏపీలోని సత్యసాయి జిల్లాలో అతిపెద్ద నాసిన్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధాని వ్యాఖ్యలు. లేపాక్షిలో వీరభద్రుడి స్వయంగా హారతి. అల్లూరు జిల్లా గిరిజనులతో ముఖాముఖి. ఇక కూల్గా కబ్జా. కాజాగూడ పెద్దచెరువు పక్కన ప్రభుత్వ కొండలను తవ్వి విల్లాలకు రోడ్డు వేస్తున్న దృశ్యం. ఇక అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి వేశారు. కొండలు తొలిచి చెరువును పూడ్చి ప్రైవేట్ రోడ్డు బయోడైవర్సిటీ పార్కు కూతవేటు దూరంలో రోడ్డేసిన 3 ఎకరాల భూమి విలువ 450 కోట్లట. మిగిలిన 4 ఎకరాలకు రెక్కలు వచ్చే అవకాశం. ఎన్నికల కోడ్ సమయంలో మొదలైన పనులు ప్రభుత్వం మారినా కొనసాగుతున్న సహకారం. లక్షల మంది చూస్తుండగా కొండలు తొలుస్తున్న మాకేం తెలియదంటూ అధికారులంతా మౌనం. అన్ని శాఖల్లోనూ అక్రమ రోడ్లపై దాటవేత వైఖరే. గత సర్కారులో మంత్రి బామ్మరికి ప్రాజెక్టుతో లింకు. ఆయన నివాసం కూడా అందులోనే, విల్లాలోనే. ఇక ఇష్టానుసారంగా ప్రభుత్వ భూమి అంటే వాళ్ళ ఇంటికెళ్ళి పట్టా వాళ్ళ తాతల తండ్రులు సంపాదించినట్టుగానే ఈ రకంగా కబ్జా చేస్తున్నారు. మాజీ మంత్రులట. ఇక్కడ గత సర్కారులో మంత్రి బామ్మరిదట. ఇక వెలుగు విషయానికి వస్తే అయోధ్యలో 108 అడుగుల అగరబస్తీ. గుజరాత్ నుంచి తీసుకొచ్చిన 108 అడుగుల పొడవైన అగరబస్తీని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ వెలిగించారు. భారీ జనసందోహం మధ్య జై శ్రీరామని నినాదాలిస్తూ అగరబత్తిని వెలిగించారు. ఈ అగరబత్తి నుంచి వచ్చే సువాసన 50 కిలోమీటర్ల దూరం వరకు చేరుతుందట. దీని బరువు 3610 కిలోలు, వెడల్పు 3.5 అడుగులు. ఈ అగరబత్తిని గుజరాత్లోని వడోదర నుంచి అయోధ్యకు తీసుకువచ్చారు. 50 కిలోమీటర్లు వస్తారట వాసన. ఇంకా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి బల్మూరి. ఇక ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఉత్తదండుగా. ఆ ప్రాజెక్టు పేరుతో 2000 కోట్ల ప్రజాధనం నీళ్లపాలు. గత ప్రభుత్వం తప్పిదాలను లేవనెత్తిన కాగ్. ఇక కాగ్ ఏం చెప్పిందంటే కాళేశ్వరం పంపులు, మోటార్ల కొనుగోలు కాంట్రాక్టర్లకు
32.7% అదనపు చెల్లింపులు జరిపారు. కొనుగోళ్ల రూపాయలు 14,500 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు అనుమానం. ఇక జెన్కోలో రిటైర్డ్ అయిన ఇంజనీర్ వేసిన అంచనాలతోనే ఎస్టిమేట్ రూపొందించి టెండర్లు పిలిచారు. ఆ ఎస్టిమేట్లకు ఆధారాలు ఏమిటో అప్పటి ప్రభుత్వ వివరణ కూడా ఇవ్వలేదు. ఒక్కో మోటార్ కోసం కాంట్రాక్టర్కు ప్రభుత్వం 2.57 కోట్లు చెల్లించగా సదరు కాంట్రాక్టర్ BHELకు 60 లక్షలు మాత్రం చెల్లించారు. అంటే ఎంత? మూడింతలు. ఒక్కో మోటార్ దానికి మూడింతల ఎస్టిమేషన్ వేసి 2,55,00,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే 60 లక్షలు పెట్టి ఆ కాంట్రాక్టర్ ఆ మోటార్ కొనుక్కొచ్చిందట. ఆ కాంట్రాక్టర్ ఎవరు మరి? మెగా కృష్ణారెడ్డి. ఇక కాళేశ్వరం టెండర్ లేకుండా 30,000 కోట్ల పనులు ఒకే సంస్థ కట్టబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్. 3వ TMC పనుల్లో భారీగా అక్రమాలు, త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్టు. ఇంకా ప్రాణాలు తీసిన పతంగులు. ఇక సర్పంచ్ల పెండింగ్ బిల్లుపై గొంతు విప్పుతా. ఇక నాకు మంచిగా వస్తున్నాయి మాటలు. జనవరి వేడుకల్లో తెలంగాణ శకటం. ఇక రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకెందుకున్నారు? వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వం అన్ని శాఖలు, కార్పొరేషన్, ఇతర సర్కారు సంస్థలకు ఆదేశం ఇవ్వాలి. సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు పంపాలని సర్క్యులర్. ఇక హైదరాబాద్లో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్. ఆ తర్వాత దేశంలో పేదరికం తగ్గుతున్నది. రామరాజ్యం తరహాలో పన్నుల వ్యవస్థ తెచ్చామన్న ప్రధాని మోదీ. పేదరికం తగ్గుతున్నారు దేశంలో. ఎందుకు తగ్గదు మరి? పెట్రోల్కి తీసుకుపోయి మా పైసలు మొత్తం తీసుకొని మీరు ఏమంటారు కూడబెట్టుకోబడుతుంది. మేమేమో మొత్తం పైసలు ఖర్చు పెట్టుకోబడుతుంది. పేదరికం ఎందుకు తగ్గదు సార్? పేదరికం తగ్గుతున్నదట. ఎందుకు తగ్గుతుందంటే అదాని ఆస్తులు పెరిగినాయి కాబట్టి పేదరికం తగ్గింది. ఎందుకంటే ఆయన చాలా గట్టు పేదరికంలో ఉండి తిండి తిప్పల కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి కదా అదాని అంటే. సో ఆయన ఆస్తులు పెరిగినాయి కాబట్టి మోదీ గారు ఏమనుకుంటున్నారు? ఎస్, మా ఫ్రెండ్ అయితే మంచిగా ఉన్నాడు కదా, నేను కూడా అందరు బాగానే ఉన్నాను అనుకుంటున్నాను అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాడు. ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల నియమించిన పార్టీ హైకమాండ్. ఇక RRRకు భూసేకరణ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్. పశుసంవర్ధక శాఖ అడ్డాగా గోల్మాల్. కాంట్రాక్టర్తో కుమ్మక్కైన ఆఫీసర్లు ఏపీలో గొర్రె పిల్లల కొని రైతులకు డబ్బు చెల్లించలే. ఇక బినామీ అకౌంట్లోకి 2.10 కోట్ల రూపాయల తరలింపు. గచ్చిబౌలి పోలీసులకు 18 మంది బాధితులు ఫిర్యాదు. ఫైల్స్ మాయం చేసేందుకు యత్నించిన OSD కళ్యాణ్. 2 కేసులు దర్యాప్తు చేయడం ఏసీబీ. మొదటి నుంచి కూడా మనకి ఏ రోజైతే తొలి ప్రజా దర్బార్ యొక్క నెంబర్కి ఫోన్ వచ్చిందో అప్పటి నుంచి ఈ యొక్క స్కామ్ను కూడా మేము నిత్యం ప్రతిరోజు ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇటకేలకు ఏసీబీకి చిక్కబోతున్నారట తలసాని శ్రీనివాసరావు, OSD కళ్యాణ్. పూర్తిగా అక్రమాలే. ఏమంటున్నా, ఒక యూనిట్ గొర్రెల పంపిణీ విషయంలో ఒక యూనిట్ పట్టుకొచ్చి 10 మందికి అదే ఒక యూనిట్ పంచుతున్నట్టుగా ఫోటోలు దిగి ఆ గొర్రెల మన యొక్క యూనిట్ ఏం చేసేది మళ్ళీ తిరిగి వెనక్కి పంపేది. ఇది ఒక పెద్ద స్కాము. విచారణకు రాలేను. ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత రిప్లై. ఇక జైపాల్ రెడ్డికి నివాళి. కాంగ్రెస్ దివంగత నేత జైపాల్ రెడ్డికి 82వ జయంతి వేడుకలకు ప్రభుత్వం మంగళవారం అధికారికంగా నిర్వహించింది. తొలి విషయానికి వస్తే ఫిబ్రవరి నుంచే నెలకి 25,000 రూపాయలు ఏర్పాట్లు ప్రారంభించిన ప్రభుత్వం 10,000 కోట్లతో అంచనాలు. బడ్జెట్లో నిధులు కేటాయింపునకు సన్నాహాలు. పార్లమెంట్ ఎన్నికల ముందే అమలు. ఉద్యోగులు ట్యాక్స్ కట్టే వారికి నో ఛాన్స్. ఇక వెంటిలేటర్పై తమ్మినని. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స. ఆరోగ్యం క్రిటికల్గా ఉందన్న వైద్యులు. 20 ఏళ్ల క్రితమే గుండెకు స్టంట్. ఇక మళ్ళీ లారీ డ్రైవర్ల సమ్మె విరమించుకోవాలన్న మంత్రి పొన్నం. పెట్రోల్ కష్టాలు మరోసారి తప్పవా? మళ్ళీ పెట్రోల్ అట. ఊర్నాయన. ఇక మాంజా మర్డర్స్. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృతి. ప్రాణాలు బలిగొంటున్న చైనా మాంజా. హైదరాబాద్లో జవాను దుర్మరణం. 2016లోనే నిషేధం. అక్రమంగా విక్రయాలు. బిల్డింగ్ పై నుంచి పడి మరికొందరు వేలాదిగా బలైన పక్షులు. ఇక ఓవరాల్గా ఈ మాంజాని ఫస్ట్ ఎవరైతే అమ్ముతున్నారో షాపుల కాడికి ఫస్ట్ వాళ్ళని బ్యాన్ చేసి వాళ్ళ మీద కేసులు వేయాలి. వాళ్ళ మీద కేసులు వేస్తా కానీ చక్కగారు. రేప్ చేసి చంపేస్తున్నారు. పండగ పూట మహిళలపై వరుస ఘటనలు. నగర శివారంలో బెంబేలెత్తుతున్న జనం. వికారాబాద్లో మహిళలపై రేప్, కాల్చివేత. కొద్ది రోజుల క్రితం మోయినాబాద్లోని ఇదే తరహా ఘటన. అబ్దుల్లాపూర్ మెట్లో భార్య తల నరికిన భర్త. ఔటర్ పక్కనే గోనె సంచుల మృతదేహం. చాలా వైల్డ్గా తయారవుతున్నారు. ఇక కేజ్రీవాల్ బాటలో కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్. విచారణకు నేను రాను. సుప్రీంకోర్టు నాకు అండగా ఉంది. ఈడీ సమ్మన్లపై ఎమ్మెల్సీ రియాక్షన్. ఇక ఎన్నికల వేళ బీఆర్ఎస్లో టెన్షన్. అయోధ్య వెళ్లాలని ఉంది. రామ మందిరంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. అది బీజేపీది కాదు, హిందువులందరిది. భద్రాచలం, అయోధ్య రెండూ నాకు ఒకటే. ఎన్నికల ముందు మోదీవి మత రాజకీయాలంటూ ఫైర్. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వీరే. గెలుపు లాంఛనమే. గతంలోనే అద్దంకికి హైకమాండ్ హామీ. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ దయాకర్. అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్. కలిసి వచ్చిన యూత్ లీడర్ క్రేజ్. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే
ఇక పంట కరువు, యాసంగి ఎండుడే, రాష్ట్రంలో వేగంగా తగ్గుతున్న భూగర్భ జలాలు. నిరుటితో పోల్చితే 1.47% తగ్గుదల, త్వరలో మరింత లోతుకు. క్రమం తప్పకుండా చెరువులు నింపిన కేసీఆర్ సర్కార్. ఈ ఏడాది ఇప్పటికీ చర్యలు చేపట్టని కాంగ్రెస్ ప్రభుత్వం. బోర్ల కింద సాగే కష్టం. ఇక ఎక్కడిది క్యూ లైన్లో అంటే ఓవైపు యాసంగి అదే దాటిపోవడంతో మరోవైపు ఎరువుల కొరత ఏర్పడడంతో అన్నదాతలు మళ్లీ రోడ్డెక్కారు. సంక్రాంతి పండుగ పూట యూరియా కోసం పరుగులు తీశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కేంద్రంలోని సహకార సంఘం వద్ద 7 గ్రామాలకు చెందిన 300 మంది రైతులు సుమారు ఇలా యూరియా కోసం బారులు తీరారు. పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు 450 బస్తాలను పంపిణీ చేశారట. నీళ్ల కోసం చెక్ డ్యామ్ బాంబులు. మొన్న బాంబు పెట్టినట్టు అక్కడ చెక్ డ్యామ్ను పేల్చేందుకు బాంబు పెట్టినట్టు అక్కడ పెద్దపల్లి జిల్లా భోజనపేటలో చెక్ డ్యామ్ను పేల్చేందుకు కొందరు విఫలయత్నం చేశారు. సోమవారం రాత్రి చెక్ డ్యామ్ను క్రషర్తో రంధ్రాలు చేస్తుండగా స్థానికులు గమనించడంతో వారు పరారయ్యారు. వీటిలో ప్రభుత్వం దృష్టి పెట్టాలి, లేకపోతే అతి తొందరలోనే మీరు ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోబోతోంది. ప్రజల నుంచి నేరుగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, కర్రగాచి వాళ్ళతో పెడతారు. మరిగా ఏదో మేము చేస్తామన్నట్టు అటు ఇటు తిరుగుడు, లేకుంటే ఈ శ్వేతపత్రాలు బంద్ చేసుకుంటే మంచిదిగా. ఇక విద్యుత్ ఛార్జ్, కరెంటు ఛార్జీల పెంపుపై డిస్కంలకు కేంద్రం అనుమతి. ఎంత ఖర్చు చేస్తే అంత వసూలు చేసుకోండి. వినియోగదారులపై భారం ఎంతైనా వేయండి. ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచుకునే వెసులుబాటు. విద్యుత్ నిబంధనలు 2024 పేరిట గెజిట్ విడుదల. ఇక చేనేత కార్మికుడి బలవన్మరణం, ఉపాధి కరువై అనారోగ్యం తీవ్రమై కఠిన నిర్ణయం. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో ఉరేసుకొని చంద్రహాస్. ఇక డబ్బులు లేక యూపీ నుంచి రాని కుటుంబ సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బందితో అంత్యక్రియలు పూర్తి. అబ్బా. ఇక వస్త్ర పరిశ్రమను కాపాడండి, తర్వాత నివేదిక ఇవ్వండి. చేనేత నష్టాలపై అధికారుల మంత్రి ఆదేశం. సంఘాలకు ప్రభుత్వ ఆర్డర్ ఇస్తామన్న తుమ్మల. ఇక తగ్గిన పేదరికం, కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ వృద్ధి ఫలితం. అతి తక్కువ పేదలున్న రాష్ట్రంలో టాప్ 3. దేశంలో అత్యధిక పేదలున్న రాష్ట్రం బీహార్. వెల్లడించిన నీతి ఆయోగ్ తాజా నివేదిక. రాష్ట్ర విజయంపై గర్వంగా ఉన్నది. అయితే ఇక్కడ చూడుర్రి, ఇదేమన్నా తగ్గిన పేదరికం, దీని క్రెడిట్ ఎవరిది? కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు పెరిగింది. కేసీఆర్ మొత్తం పేదలను మొత్తం కూడా ధనికులను చేసినని చెప్పి ఇక్కడ వార్తున్నది కదా. ఏం జరిగింది? ఇక్కడ మంచి జరిగింది కాబట్టి కేసీఆర్ పేరు వచ్చింది. మంచి జరిగింది కాబట్టి కేసీఆర్ పేరు వచ్చింది. మరి ఇక్కడ చూడండి, అంతా కొడితే 30 రోజులు అవుతుంది కదా. 30 రోజులన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపలికి పోయి ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇక్కడ తగ్గించారు వాళ్ళు, లేకుంటే ట్యాంకులు అడ్డం కట్టిరా, లేకుంటే రాకుండా నల్లకు ఆ ట్యాపులు పెట్టిరా. ఇక్కడ మంచి అయితేనేమో నెంబర్ 1 పొజిషన్ ఉంది కాబట్టి కేసీఆరే కారణం. మరి 40 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మొత్తం అండర్ లెవెల్ వాటర్స్ మొత్తం ఏమంటారు దాన్ని, గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోయినాయి. కేసీఆర్ కారణమా, లేకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కారణమైందా? రేవంత్ రెడ్డి కానీ లేకపోతే సంబంధిత శాఖ మంత్రులు పోయి అక్కడ అడ్డంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గించుకుంటూ వచ్చారు, లేకుంటే మళ్ళీ తరలించుకున్నారు గ్రౌండ్ వాటర్ని. తర్వాత ఇక్కడ యూరియా కోసం ఈ సంబంధిత ఇబ్బందులు గత ప్రభుత్వంలో జరిగింది. సో ఈ ముమ్మాటికి కాంగ్రెస్ తప్ప. ఎందుకంటే 40-50 రోజులుగా వీళ్ళు వచ్చినాకనే పూర్తి స్థాయిలో వాళ్ళు ఏమంటారు నాట్లు పెట్టడం స్టార్ట్ అయింది, యాసంగి పంట స్టార్ట్ అయింది. దాని గురించి పూర్తి బాధ్యత తీసుకొని వీటిని తగ్గదలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ చూస్తే గ్రౌండ్ లెవెల్ రాష్ట్రంలో వేగంగా తగ్గుతున్న భూగర్భ జలాలు తగ్గుతున్న కాంగ్రెస్ కారణమట. కానీ ఇక్కడ నిరుపేదలు పెరిగిరంటే ఈ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ కేసీఆర్ కారణం. కేసీఆర్ వల్ల నిరుపేదం తగ్గిందని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి బల్మూరి, తమ్మి ఆరోగ్యం విషమం. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఏసీబీ నజర్ వార్త లేదండి, అది ఉన్నది. అది వార్త కాదు, స్కామ్ జరిగితే వార్త కాదు. కాళేశ్వరంలో కాగు నివేదిక, ఈ శ్రీశైలం ప్రాజెక్టు గురించి కాగు నివేదిక, నివేదికలు ఉన్నాయి.